నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మాధవనగర్ వెంచర్లోని ఈ మసీదు నిర్మాణాన్ని కాలనీ వాసులమైన మేము నిర్మాణాన్ని వ్యతిరేకరిస్తున్నాం. కాలనీలోని మెజారిటీ అయిన హిందువులం అందరం వెంచర్లో నిర్వాహకుడి డబ్బులు పెట్టి ప్లాట్లు కొనడం జరిగింది. మేము ప్లాట్లు కొన్నప్పుడు అక్కడ ఎటువంటి నిర్మాణాలు లేవు. కావున ఇప్పుడు నిర్మిస్తున్న మసీదు కారణంగా మాకు భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయి. కావున ఇట్టి అక్రమ మసీదు నిర్మాణాన్ని తక్షణమే తొలగించాలని 60% హిందువులు కోరుతూ ఒక ప్రైవేట్ వెంచర్లో అక్రమంగా నిర్మిస్తున్న ప్రార్థనా మందిరం, మస్జిద్ యొక్క నిర్మాణాలను ఆపివేయవలసిందిగా కోరుతూ ఈరోజు గ్రామ పంచాయతీ మరియు ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎస్ఐలను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మాధవనగర్ అనే వెంచర్లో ఈ వెంచర్ని గత 3-4 సంవత్సరాల క్రితం ఒక వ్యాపారి అక్కడ ఉన్న వ్యవసాయ భూమిని ఇతరుల వద్ద కొని వెంచర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వెంచర్లో నవపేట ఉన్నటువంటి కొందరు వ్యక్తులు, నవపేట మా కూతవేట దూరంలో ఉంది, ఇక్కడ ప్లాట్ తీసుకుంటే మేము రాబోయే రోజుల్లో ఇక్కడ గృహం కానీ నిర్మించుకొని ఉండొచ్చనే ఒక ఉద్దేశంతో డబ్బులు పెట్టి అక్కడ ప్లాట్ కొనడం జరిగింది. ఏదైతే మాకు అమ్మిన వెంచర్లో అక్కడ వేరే మతస్థులు ప్లాట్ తీసుకొని మసీద్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఈ మసీద్ నిర్మాణం చేసే ప్రదేశం మా ప్లాట్లకు ఆనుకొని ఉంది. ఇక్కడ దాదాపుగా 80% హిందువులే ఉన్నాయి ప్లాట్లన్నీ. అక్కడ కేవలం ఒక 10-20% ఉన్నటువంటి ముస్లిం వ్యక్తులు వచ్చేసి అక్కడ మసీద్ నిర్మాణం చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే వారికి మసీదు కూడా 300 మీటర్ దూరంలోనే ఇంకో మసీద్ అక్కడనే ఉంది. ఇక్కడ మసీద్ నిర్మాణం చేసే అవసరం కూడా వారికి లేదు. కానీ కావాలని చెప్పేసి అక్కడ హిందువుల్ని ఆ ప్రాంతం నుంచి తరిమి కొట్టాలనే ఉద్దేశంతోనే ఖచ్చితంగా ఇక్కడ మసీద్ నిర్మాణం చేపట్టే ఉద్దేశంతో చేపడుతున్నారు. కావున ఖచ్చితంగా మేము ఈరోజు గ్రామ పంచాయతీలో కంప్లైంట్ ఇచ్చినాం, ఎంఓలో కంప్లైంట్ ఇచ్చినాం, ఎండిఓ కంప్లైంట్ ఇచ్చినాం. అధికారులు స్పందించి ఏదైతే హిందువులని ఒక ప్రాంతం నుంచి వెళ్ళగొట్టాలని ఒక ప్రణాళిక వేసుకొని ఏదైతే ఒక వర్గం కావాలని చెప్పేసి అవసరం లేకుండా అక్కడ ఏదైతే ఒక ప్రార్థన మంది నిర్మిస్తూ ఉందో ఆ ప్రార్థన మందిని ఖచ్చితంగా తొలగించాలా. తొలగించకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి అదే రకంగా వివిధ హిందూ సంఘాలన్నింటినీ కలుపుకొని ఖచ్చితంగా మేము ఉద్యమం చేస్తాం. అధికారులకు సూచిస్తూ ఉన్నాం. ఇది చిన్న విషయం కాదు, ఇది మా మనోభావం సంబంధించిన విషయం. ఈ విషయంలో ఎట్టి పడితే రాజీ పడం. రాబోయే రోజుల్లో ఈ విషయంలో ఎంత దూరంగా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కావున అధికారులు స్పందించి ఈ యొక్క విషయంలో వారు మసీద్ నిర్మించుకునే ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే మేమున్న ప్రదేశంలో నిర్మించుకోవడం మాకు అభ్యంతరం. వారు ఉన్న ప్రదేశంలో వారు ఎటువంటి నిర్మాణం చేసుకున్నా మాకు ఎటువంటి సంబంధం లేదు. మా యొక్క బాధ ఏంటంటే మేము అధికంగా నివసిస్తున్నటువంటి ప్రాంతంలో, మేమైతే ప్లాట్లు తీసుకున్న ప్రాంతంలో వారు మసీద్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. దానివల్ల మాకు ఇబ్బందులు కలుగుతున్నాయి, మేము ఆర్థికంగా నష్టపోతూ ఉన్నాం. కావున అధికారులు స్పందించి ఖచ్చితంగా దీని విషయంలో చర్యలు తీసుకుంటామని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.